హలో అండి. నమస్తే. నా పేరు మునిశేఖర్. ముందుగా ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికల్లోని వార్తలు, వాటి యొక్క విశేషాల గురించి తెలుసుకుందాం. పోతే ఈనాడులోకి వెళ్దాం. ఈనాడులో ఈరోజు బ్యానర్ వార్త, జోగి రమేష్ తోడ్పాటుతోనే నకిలీ మద్యం తయారీ, ప్రధాన నిందితుడు జనార్దన్ రావుకు వైకాపా నేత అండదండలు అని చెప్పి ఒక బ్యానర్ వార్త వేశారండి. ఇది ఆల్రెడీ ఈ మద్యం ముడుపు గురించి ఆల్రెడీ వచ్చిన వార్తే, కానీ మళ్ళీ వేశారు. జగన్ కేబినెట్ లో మంత్రి అయ్యాకే సహకారం, ప్రగతిగా 2, 3 నెలలకొకసారి 3-5 లక్షల చొప్పున ముడుపుల స్వీకరణ, 25 మందిపై అభియోగాలు నమోదైనట్లు 89 మంది సాక్షులు, 1300 పేజీలతో చివరికి ఛార్జ్ షీట్ వేసినటువంటి సిట్ ఎక్స్చేంజ్ అధికారులు అని చెప్పి ఒక బ్యానర్ వార్త. వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్ తోడ్పాటుతోనే ప్రధాన నిందితుడైనటువంటి అద్దేపల్లి జనార్దన్ రావు A1 గా నకిలీ మద్యం తయారీకి సిద్ధమయ్యాడు. ఈ దన్నుతోనే అన్నమయ్య జిల్లా ములకల చెరువు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీని ప్రారంభించాడు. గత ప్రభుత్వం హయాంలోనే ఇబ్రహీంపట్నంలో ఈ దందా మొదలుపెట్టారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ యూనిట్ ఏర్పాటులో జోగి కీలక పాత్ర పోషించారు. ఇందుకు జనార్దన్ రావు 3 కోట్లు ఇస్తానని ప్రలోభపెట్టాడు. గతంలో ఇద్దరు కలిసి మద్యం వ్యాపారం చేశారు. కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ఇదంతా చేసిన తర్వాత ఈ సమాచారాన్ని ఎక్స్చేంజ్ అధికారులకు ఒప్పందించి దాడులు చేయించారు. గతేడాది సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో 1300 పేజీల ఛార్జ్ షీట్ ను సిట్ ఎక్స్చేంజ్ అధికారులు సోమవారం కోర్టులో సమర్పించారు అని చెప్పి ఒక బ్యానర్ వార్త చూడొచ్చు. అయితే ఆ రోజు నకిలీ మద్యం వీళ్ళే తయారు చేసి ఎంత ఇస్తానని చెప్పి అద్దేపల్లి జనార్దన్ జోగి రమేష్ మంత్రి అయ్యాక ఈయనకి 3 కోట్లు ఇస్తానని చెప్పి చేసుకొని ఆ రోజు నకిలీ మద్యాన్ని తయారు చేసి ఆఖరికి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయనే ఎక్స్చేంజ్ అధికారులకు ఫోన్ చేసి కూటమి ప్రభుత్వమే ఇలా చేస్తుంది అని చెప్పి క్రియేట్ చేసినట్లు ఒక వార్త వచ్చింది. ఈ వైసీపీ ప్రభుత్వం వాడిపోవడానికి కూడా ఇది ఒక పెద్ద మెయిన్ కారణం నకిలీ మద్యం. సో నెక్స్ట్ పేజీకి వెళ్దాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అండి. గ్రామ కంఠం భూముల రిజిస్ట్రేషన్ కు సై అని చెప్పి ఒక వార్త వచ్చింది. ఇంటి ఖాళీ స్థల పన్ను రసీదు ఆధారంగా రిజిస్ట్రేషను, లింక్ డాక్యుమెంట్లు తప్పనిసరి కాదు, మార్గదర్శకాలు జారీ చేసినటువంటి రెవెన్యూ శాఖ అని చెప్పి ఒక బ్యానర్ వార్త చూడొచ్చు. అయితే గ్రామకంఠ భూముల రిజిస్ట్రేషన్ కు చిక్కుముడులు తొలగిపోయాయి. వెబ్ ల్యాండ్ రికార్డింగ్ లో ఒక సర్వే నెంబర్ గ్రామకంఠంగా నమోదైతే అది నిషేధిత జాబితాలో ఉన్నా లేకున్నా రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇంటి పన్ను, ఖాళీ స్థల పన్ను రసీదుల ఆధారంగా వాటి రిజిస్ట్రేషన్ చేయాలని రిజిస్ట్రేషన్ శాఖకు ఆదేశాలు ఇచ్చింది. గ్రామకంఠ భూముల రిజిస్ట్రేషన్ కు సంబంధించి సిఎస్ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ సోమవారం మార్గదర్శకాలు జారీ చేశారు. వెబ్ ల్యాండింగ్ రికార్డింగ్ లో గ్రామకంఠం అని నమోదైన సర్వే నంబర్లకు మాత్రమే ఇవి వర్తిస్తాయని అందులో పేర్కొన్నారు. గ్రామ కంఠం భూములంటే సాధారణంగా గ్రామంలోని నివాస ప్రాంతాలు, ప్రభుత్వ సామాజిక అవసరాలకు కేటాయించిన భూమి మినహా మిగిలిన గ్రామకంఠ భూముల్ని 22A నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగిస్తూ 2015లోనే ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే గ్రామకంఠ భూములు నమోదై సర్వే నెంబర్ కూడా 22Aలో ప్రభుత్వ భూములుగా కనిపిస్తాయి. సబ్ డివిజన్ లో జరగకపోతే ఆ సర్వే నెంబర్ మొత్తాన్ని 22Aలో పెట్టేశారు. అంటే గ్రామకంఠ భూములను కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక వార్త చూడొచ్చండి. పోతే తర్వాత కమిటీయే లేదు, ఫీజుల ఖరారు ఎప్పుడో అని చెప్పి ఒక వార్త చూడొచ్చు. ఏపీఎస్ఆర్ఎంసీ చైర్మన్ సభ్యుల నియామకం జాప్యం ఎప్పుడో, ఉన్నత విద్యా వ్యవస్థలో ప్రవేశాలపై ప్రభావం, ఇంజనీరింగ్ యాజమాన్యంపై వాటా ముందస్తు ఒప్పందాలు అని చెప్పి ఒక వార్త చూడొచ్చు. రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థలకు 2026-27 విద్యా సంవత్సరం నుంచి 3 ఏళ్ల కాలానికి కొత్త ఫీజులు నిర్ణయించాల్సి ఉండగా ఇంతవరకు ఈ ప్రక్రియ ప్రారంభించనే కాలేదు. ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషనర్ స్థానంలో ఏపీ ఫీజు నియంత్రణ,
పర్యవేక్షణ కమిటీని తీసుకొచ్చిన ప్రభుత్వం ఇప్పటికీ దీని చైర్మన్, కార్యదర్శి, సభ్యులను నియమించలేదు. ఈ కమిటీ ఉనికిలో లేకపోవడంతో ఫీజుల నోటిఫికేషన్ విడుదలలో జాప్యం జరుగుతోంది. గత 3 ఏళ్లలో నిర్ణయించిన ఫీజు గడువు 2025-26తో ముగుస్తుంది. ఇప్పుడు ప్రవేశాలు చేపట్టాలంటే కొత్తగా కాలేజీలు, కోర్సులను బట్టి ఫీజులు నిర్ణయించాలి. ఈ ప్రక్రియ పూర్తయితే కన్వీనర్ కోటా ప్రవేశాలకు కౌన్సిలింగ్ మొదలవుతుంది అని చెప్పి ఈ బ్యానర్ వార్త ఒకటి చూడొచ్చు మనం. అయితే ఇంకొకటి ఏంటంటే మరో 11 ప్రాజెక్టులు కీలకమే అని చెప్పి జలవనరుల శాఖ మన జలవనరుల శాఖకు సంబంధించినటువంటి ఈ క్యాలెండర్ ఒకటి ఓపెన్ చేసింది కదా అండి. ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తాం, ఏ నెలలో, ఏ సంవత్సరంలో ఓపెన్ చేస్తామని దానికి సంబంధించి మరో 11 ప్రాజెక్టులు కూడా కీలకంగా చేసి ఎప్పుడు ఓపెన్ చేస్తాం, ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ ని కట్టేస్తాం అని చెప్పి నిన్న ఒక మీటింగ్ జరిగింది. దాని గురించి చేశారండి. జనవరుల క్యాలెండర్ లో వాటికి చేర్చాం. పనులకు నిధుల కొరత లేకుండా చూడాలి. జూలై నుంచి పోలవరం ఎడమ కాలువకు నీరు అని చెప్పి ఒక వార్త చూడొచ్చు. రాష్ట్రంలో 25 సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి జనవరిలో క్యాలెండర్లని ఇప్పటికే ప్రకటించారు. వాటితో పాటు మరో 11 ప్రాజెక్టులు ఎంతో ప్రాధాన్యతమైనవి. వాటిని క్యాలెండర్లో చేర్చాం. ఆ ప్రకారం పూర్తి కాని ఆర్థిక శాఖ అధికారులు నిధులు కొరత లేకుండా చూడాలి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న వాళ్ళకి ఆదేశాలు జారీ చేసినటువంటి విషయాన్ని చెప్పారు. అయితే నిమ్మల రామానాయుడు గారు మాత్రం ఏదైనా పని అప్పచెప్తే ఆయన అక్కడ కూర్చొని, పడుకొని అక్కడే ఉండి అయినా చేసేయగల సమర్థుడు, మంచి వ్యక్తి అని కూడా చెప్పుకోవచ్చు. ఈ 11 ప్రాజెక్టులు కూడా దాంట్లో చేర్చారు అని చెప్పి వార్త చూశారు. అయితే రెండో పేజీలోకి వెళ్దాం. అయితే రెండో పేజీలో ఇంకొక వార్త అండి. ఏడాదిన్నరలోగా బుల్లెట్ రెడీ అవ్వాలి. రాయల్ ఎన్ఫీల్డ్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు ఏటా 9 లక్షల మోటార్ సైకిల్ ఉత్పత్తి చేస్తున్నామని ప్రజాప్రతినిధులు, త్వరలోనే ఫైలింగ్ C6 పేరిట ఎలక్ట్రానిక్ వేరియంట్ మోడల్ అని చెప్పి ఒక వార్త చూడొచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మన తిరుపతి జిల్లా సర్టిఫికేట్కి వస్తుందండి. నేను అక్కడ పెడుతున్నారు. దాని గురించి ఒక వార్త చూడొచ్చు. లోపలికి వెళ్తే రాయల్ ఎన్ఫీల్డ్ ప్రాజెక్టును 18 నెలల్లో పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశాడు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ CEO గోవిందరాజన్ నేతృత్వంలో ప్రతినిధులు సోమవారం సచివాలయంలో చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తిరుపతి జిల్లా సత్తివేడు మండలం రాళ్లకుప్పం వద్ద 2,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న బుల్లెట్ వాహనాల తయారీ ప్లాంట్ల గురించి వారు చంద్రబాబు నాయుడు వివరించారు. ఈ ప్లాంట్ల నుంచి ఏడాదికి 9 లక్షల మోటార్ సైకిల్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. అత్యాధునికంగా తయారీ యూనిట్తో పాటు టెస్టింగ్ ట్రాక్, పరిశోధనా కేంద్రం, వెండార్ పార్క్, ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తాం. దీని ద్వారా సుమారు 15,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. త్వరలో ఫ్లైనింగ్ C6 పేరిట ఎలక్ట్రానిక్ వేరియంట్ కూడా తీసుకొస్తామని చంద్రబాబు నాయుడు గారు వివరించారు. ప్రభుత్వం తరపున ప్రోత్సాహాలు ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. బుల్లెట్ 350 మోడల్ మినియేచర్కి ముఖ్యమంత్రిని అందజేశారు. ఈ మోడల్ వాహనాన్ని పరిశీలించిన చంద్రబాబు హెల్మెట్ ధరించి ఓ వాహనాన్ని ఎక్కారు అని చెప్పి ఒక వార్త చూడొచ్చు. అయితే ఈరోజు ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి విషయం అండి. నేడే మత్స్యకారుల సేవలో అని చెప్పి ఒక బ్యానర్ వార్త వేశారు. కావలిలో సాయం విడుదల చేయనున్న సీఎం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావలికి వస్తున్నారండి. మత్స్యకారులకి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. ఒక్కో కుటుంబానికి 20,000, 1.3 లక్షల కుటుంబాలకు 262 కోట్ల పంపిణీ అని చెప్పి ఒక బ్యానర్ వార్త మనం చూడవచ్చు. మత్స్యకారుల సేవలో పథకం కింద రాష్ట్రంలో 130,796 మత్స్యకారుల కుటుంబాలకు వేటా నిషేధ భృతిగా 20,000 చొప్పున ఆర్థిక సాయం నేడు విడుదల కానుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కావలిలో మంగళవారం జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని వారి ఖాతాల్లో మొత్తం 262 కోట్లు జమ చేస్తారు. కావలి మండలం తుమ్మలపెంటలో ఉదయం 10:45 గంటలకు
ప్రజావేదిక సభలో మాట్లాడతారు. ఈ మధ్యాహ్నం గ్రామంలో మత్స్యకారుల కుటుంబాల్లో ముఖాముఖి అనంతరం టీడీపీ శ్రేణులతో సమావేశమవుతారు అని చెప్పి ఒక బ్యానర్ వార్త చూడొచ్చు. పోతే మన విద్యాశాఖ మంత్రి బొట్టిపాటి రవికుమార్ గారు నిన్న ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారండి. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలి అని చెప్పి ఒక వార్త మనం చూడొచ్చు. అయితే వేసవిలో గృహ వ్యాపార పారిశ్రామిక వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని మన ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులు స్పష్టం చేశారు. వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్లు ఎంత పెరిగినా వినియోగదారులకు ఇబ్బంది లేకుండా చూడాలి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనం చూడొచ్చు. పోతే ప్రభుత్వానికి ఒక పెద్ద తలనొప్పిగా మారినటువంటి విషయం ఈ యూరియా కొరత. ఈ మందుల కొరత చాలా ఎక్కువగా ఉంది. దాన్ని రెక్టిఫై చేయలేకపోతున్నారు. అది వీళ్ళ దృష్టిలో ఉందో లేదో తెలియదు, కానీ ఇది మాత్రం చాలా పెద్ద విషయం. యూరియా పంపిణీకి ప్రత్యేక కార్డుల విధానం, ఎల్-ని-న్యూవోపై రైతులకు అవగాహన కల్పించాలి. ఖరీఫ్ సన్నద్ధంపై సమీక్షలో మంత్రి అచ్చెన్నాయుడు అంటే వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడినటువంటి విషయాల గురించి ఒకసారి వేశారు. పారదర్శకంగా యూరియా పంపిణీ చేయడంలో భాగంగా ప్రత్యేక కార్డు విధానం అమలు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ కార్డుల ద్వారా రైతులు తన అవసరాలకు అనుగుణంగా ఎరువులు పొందే అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఖరీఫ్కి సన్నద్ధతపై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, జీడీలు, జిల్లా వ్యవసాయ అధికారి కార్డులతో సచివాలయంలో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించి మంత్రి మాట్లాడుతూ జిల్లాల వారీగా ఎరువుల నిల్వలపై పర్యవేక్షణ ఉండాలి, వాటి దుర్వినియోగంపై, అక్రమ రవాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి చేస్తున్నారు. వీళ్ళు ఎన్ని చేసినా వాళ్ళు చేసేదే. విజయవాడ గండ గట్టెక్కేది ఎలా అని చెప్పి విజయవాడలో ఈ యొక్క వార్త చూడొచ్చు. విశాఖ చెన్నై గూడ్స్ రైలు కోసం బైపాస్ లైను ఇంధనపల్లి దుగ్గరాల మధ్య 37 కిలోమీటర్ల మేర నిర్మాణానికి రైల్వే బోర్డుకు డిపిఆర్. గుడివాడ మీదుగా విశాఖ చెన్నై వచ్చిపోయే గూడ్స్ రైలుకు వెసులుబాటు, విజయవాడకు రాకుండానే రాకపోకలు అని చెప్పి ఒక వార్త రైల్వేకి సంబంధించి ఇచ్చారు. నిత్యం ప్రయాణికులు రైళ్లతో రద్దీగా ఉండే విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ దాటి వెళ్లడం గూడ్స్ రైలుకు పెద్ద సవాలే. కరెక్టేనండి. గూడ్స్ రావాలి అంటే దాన్ని పెట్టేస్తారు. ఎందుకంటే ఈ జనాలు వచ్చే ఎక్స్ప్రెస్లు అవి వాటికి అక్కడ వెళ్ళడానికి దారి ఉండకపోవడంతో అది పెద్ద సవాలుగా మారింది. రైలు రాకపోవడం సమయంలో గూడ్స్ రైలు సిగ్నల్ లభిస్తుంది. దీంతో గంటల తరబడి ఏదో స్టేషన్లో నిరీక్షించాల్సి వస్తుంది. హౌరా, విశాఖపట్నం వైపు నుంచి వచ్చే చెన్నై వైపు రాకపోకలు సాగించే గూడ్స్ రైలు తప్పనిసరిగా విజయవాడ స్టేషన్ మీదుగా వెళ్ళాలి. ఈ ఇబ్బందులు తీర్చుకునేందుకు బైపాస్ లైన్ నిర్మించడానికి రైల్వే శాఖ సిద్ధమైంది. గుడివాడ విజయవాడ రైల్వేలో కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఇందునపల్లి నుంచి విజయవాడ చెన్నై లైన్లలో గుంటూరు జిల్లా దుగ్గిరాల వరకు బైపాస్ లైన్ నిర్మిస్తున్నారు. 37 కిలోమీటర్ల మేర బైపాస్ ను అధికారులు డిపిఆర్ సిద్ధం చేశారు, రైల్వే బోర్డుకు పంపారు. ఈ బైపాస్ నిర్మాణం పూర్తయితే విశాఖ చెన్నై మార్గాలలో గూడ్స్ బండ్లను గుడివాడ మార్గంలో పంపాలని సూచిస్తున్నారు. దీంతో విజయవాడ స్టేషన్ పై గూడ్స్ రైలు ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది అంటున్నారు. అదేవిధంగా ఆకుంటా పోవచ్చు. విశాఖపట్నం చెన్నై మధ్య రాకపోకలు సాగించే గూడ్స్ రైలులో కొన్ని విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం, కొవ్వూరు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు మీదుగా విజయవాడ నుంచి, అక్కడ నుంచి తెనాలి మీదుగా చెన్నై, అంటే ఎక్కడి నుంచి ఎట్లా వెళ్తాయి ఈ గూడ్స్ రైళ్లు, అవి ఆగకుండా గవర్నమెంట్కి ఈ గూడ్స్ రైళ్లు ఎక్కువగా డబ్బులు సమకూరుస్తాయండి. అలాంటిది ఈ ఎక్స్ప్రెస్ రాకపోకలు కొంచెం ఉండడంతో అవి టైమింగ్ చేరాలి కాబట్టి ఈ గూడ్స్ రైలుని ఏదో స్టేషన్లో ఏదో ట్రాక్ మీద తీసుకొచ్చి పడేస్తారు. దాని గురించి బైపాస్ వేస్తారంట. దాని గురించి ఒక వార్త మనం చూడవచ్చు. ఓకే. సంజీవినికి పచ్చజెండా తొలి ఏడాదిలో 150 చెప్పుకున్నాం దీని గురించి. ఓకే అండి. తర్వాత ఇంకో చిన్న విషయం అండి. 10వ తరగతి సప్లిమెంటరీ హాల్ టికెట్ల విడుదల అంట. అదొక వార్త చూడొచ్చు. ఇంకొక వార్త ఏంటంటే రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడిలో గంజాం జిల్లా యువకుడు దుర్మరణం. వాళ్ళకి జరుగుతున్నటువంటి యుద్ధంలో డ్రోన్ దాడిలో మన యువకుడు చనిపోయారని చెప్పి ఒక వార్త వచ్చింది. ఏనుగుల కింద నలిగి పర్యాటకురాలు మృతి అని చెప్పి కర్ణాటకలో ఒక దుర్ఘటన జరిగింది. ప్రమాదవశాత్తు ఏనుగుల కింద నలిగిపోయి ఓ పర్యాటకురాలు చెందింది.
కర్ణాటకలో పర్యాటక ప్రాంతంగా పేరొందిన కొడుగు జిల్లా దుబేరా ఏనుగు శిబిరం వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ వివరాల్లోకి వెళ్తే ఏనుగులను చూసేందుకు దుబేరా శిబిరం దాని సమీపంలో కావేరీ నది వద్ద నిత్యం పర్యటకులు వస్తుంటారు. సోమవారం కూడా తమిళనాడుకు చెందిన ఝాన్సీ కుటుంబంతో అక్కడికి వచ్చింది. ఈ క్రమంలో కావేరీ నది వద్ద ఏనుగులు మా స్నానానికి వచ్చి అక్కడ ఈ దుర్ఘటన జరిగినట్టు ఒక సమాచారం వచ్చిందండి. ఇదండి మనం ఆంధ్రజ్యోతిలోకి ఒకసారి వెళ్దాం. క్షమించండి, ఇంకా మనం ఈ రికార్డ్ చేసే సమయానికి ఆంధ్రజ్యోతి ఇంకా వదలలేదు, అందుకని సాక్షి చెప్పుకుంటున్నాం. పోతే సాక్షిలో బ్యానర్ వార్తలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు నిరసనగా నంద్యాల జిల్లా బనగాలపల్లిలో ర్యాలీ చేస్తున్న వైకాపా శ్రేణులు అని చెప్పి పెట్రోల్ ధరల మంటల గురించి బగ్గుమంటున్న జనం వైఎస్ఆర్సీపీ ఆందోళనతో దద్దలిన రాష్ట్రం అని చెప్పి ఒక వార్త చూడొచ్చు. అయితే ఈ పెట్రోల్ డీజిల్ గురించి నిన్న సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగిందండి. ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు కొడాల నాని గారు ఒక వార్త, ఆయన స్టైల్లో మనం చెప్పలేం కానీ, ఆయన బూట్లో మనం మాట్లాడలేం కానీ, ఏదైనా ఆ రోజు ఇంత డీజిల్ పెట్రోల్ ఇంత రేట్ ఉంది, మీరేం చేస్తున్నారు అని చెప్పి ఆ రోజు పాదయాత్రలో లోకేష్ మాట్లాడినప్పుడు వీళ్ళు ఆయన స్టైల్లో మాట్లాడాడు. ఏదైనా ఉంటే కేంద్రంతో మాట్లాడాలి, అక్కడ కూర్చొని ధర్నా చెయ్యి, ఇక్కడ కూర్చొని ధర్నా చెయ్యి, రాష్ట్ర ముఖ్యమంత్రి ధరలు నిర్ణయిస్తాడా అని చెప్పి మాట్లాడిన మాటలు నేను చాలా సోషల్ మీడియాలో వచ్చాయి. మరి ఇదే కేంద్రమే కదా ఈరోజు ఈ ఇంధన రేట్లు పెంచారు, మరి ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని సోషల్ మీడియాలో దాన్ని లింక్ చేసి ట్యాగ్ చేసి పంపించినట్లు చూద్దాం వార్తలు ఎట్లా ఉన్నాయో. బగ్గుమన్న జనం, వైఎస్ఆర్సీపీ ఆందోళనలో దద్దరిల్లిన రాష్ట్రం అని చెప్పి ఒక వార్త చూడొచ్చు. అయితే ఏమైంది, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వ్యాట్ను తొలగించాలనే డిమాండ్, పెట్రోల్ డీజిల్ ధరలు పెంపుకు నిరసన ఆందోళన. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు, కదం తొక్కిన ప్రజలు, కార్యకర్తలు. పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలనే డిమాండ్. ఎక్కడికక్కడ అధికారులను డిమాండ్ పత్రాలకు అందజేత పలు చోట్ల వినూత రీతిలో నిరసనలు. పెట్రోల్ ధరలకు సంబంధించిన చంద్రబాబు మాట తప్పడంపై చర్చ అని చెప్పి ఒక వార్త మనం చూడొచ్చు. అయితే ఇంకోటి ఏంటంటే, ఉచిత బస్సు ప్రయాణికానికి మంగళం, శ్రీశక్తి పథకానికి బాబు సర్కార్ దొంగ దెబ్బ. శ్రీశక్తి బస్సు అయితే ఇచ్చిందండి, ఈ శ్రీశక్తి పథకానికి ఇస్తుంది కానీ కొంచెం దీంట్లో ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూద్దాం. 100% ఈ బస్సులు ముసుగున్నలోన పన్నాగం, ఇప్పటికీ తూతూ మంత్రంగా పథకం అమలు. మొత్తం 16 కేటగిరీల్లో 5 రకాల బస్సులనే పథకం వర్తింపు. ఇప్పటికే ఈ బస్సుల్లో వర్తించని ఉచిత పథకం, ఇక ముందు వచ్చేవన్నీ ఈ బస్సులేనని ప్రకటించిన ప్రభుత్వం. కుట్రపూరితంగా డీజిల్ బస్సులను తొలగిస్తున్న వైనం. కుట్రపూరితంగా ఏం కాదండి, ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నాయి, వాటిల్లో కూడా ఉచిత బస్సు ఉంటుంది, ఏసీ ఉంటుంది అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ కొంచెం ఇబ్బందులు అయితే ఉన్నాయి. కాకపోతే రేపు ఈ బస్సులు వచ్చినా, ఎలక్ట్రికల్ బస్సులు వచ్చినా కూడా శ్రీశక్తి పథకం అమలు జరుగుతోంది అని ఘంటాపథంగా సీఎం గారు చెప్పారు. చూద్దాం, ఆ రోజు కావాలంటే మాట్లాడుకుందాం. సో పోతే సన్రేకు జీహురూర్ అని చెప్పి ఒక వార్త చూడొచ్చు. 14లో ఏమేమి ఉన్నాయో. శాసన వ్యవస్థలో కీలక వ్యక్తి సన్నిహిత సంస్థ కావడంతో బాబు నజరానా. భోగాపురం ఎయిర్పోర్ట్ లో సమీపంలో కంచేరులో భూ సంతృప్తున్న ఎకరం కోటి చొప్పున 3.61 లక్ష ఎకరాల ఎకరం సంస్థ స్థలానికి మధ్య ప్రభుత్వ భూమి ఉండటంతో అమ్మేస్తున్నట్లు ఉత్తర్వులు. జీవోలో పేర్కొన్న కారణంపై విస్మయం వ్యక్తం చేసినటువంటి నిపుణులు అని చెప్పి 14లో ఏమేమి ఉన్నాయో, 14 పేజీలో ఏమేమి ఉన్నాయో మొత్తం చెప్పారండి. అయితే బలవంతపు భూసేకరణ చేస్తే కలెక్టరేట్లు ఊరేసుకుంటాం అని చెప్పి రాజధాని భూ సమీకరణాల జాబితా నుంచి ఉండవల్లిని తొలగించాలి, కలెక్టరేట్ను తరలించినటువంటి ఆ గ్రామ రైతులు గుంటూరు జిల్లా కలెక్టరేట్ కు వినతి పత్రం. స్పీడ్ యాక్సెస్ రోడ్, కొండవాటి వద్ద అభివృద్ధి పనుల కోసం భూములు ఇచ్చాం, మిగిలిన భూములు కూడా కావాలంటే ఇవ్వలేమని చెప్పి ఈ రాజధాని భూ సమీకరణ గురించి ఒక 10 మందిని పెట్టి ఫోటో పెట్టి చేశారు. కానీ ఈ భూ సమీకరణ గురించి కూడా వాస్తవమేనండి. ఈ టైంలో
ఉన్న తీసుకున్న 30,000 ఎకరాలని డెవలప్ చేసి తర్వాత భూ సమీకరణ చేస్తే మంచిది. కాకపోతే వీళ్ళ స్టైల్లో 10 మందిని పెట్టుకొని రాశారు. చూద్దాం. ఇంకొక వార్త, మంత్రి కుటుంబ కంపెనీ కోసం మా గ్రామాలను నాశనం చేయాలా? ఏలూరు జిల్లా బయోగ్యాస్ ప్లాంట్లను అడ్డుకున్న 4 గ్రామ ప్రజలు. మా పట్టుకొట్టి మంత్రి పార్థసారథి కుటుంబానికి భూములు కేటాయిస్తారా? చంద్రబాబు ప్రభుత్వమే ప్రజలు తీవ్ర ఆగ్రహం అని చెప్పి ఒక వార్త చూడొచ్చు. అది 3లో ఉంది. పోతే కాపులకు భూమి అన్యాయం చేస్తున్నారు, ప్రశ్నించే బాధ్యత మీకు లేదా? పవన్ కళ్యాణ్ కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఘాటు లేక. పవన్ కళ్యాణ్ మాతో ఉన్నాడు, పవన్ కళ్యాణ్తో కాపులు ఉన్నారని బాబు ధీమా. కాపులను వదిలేస్తే పునాది లేని భవనంగా జనసేన అని చెప్పి ఒక వార్త చూడొచ్చు. సో ఇదండి, టైం అయిపోయింది. థ్యాంక్ యూ. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.